ఉందిరుగాక. సహోదరి సహోదరులారా, తపకాలము ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు దాన ధర్మములు నిర్వహించి తమ హృదయములను మన హృదయములను సిద్ధపరుచుకుని ఉన్నాము. నేడు విశ్వశ్రీ సభలో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు మరణము ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందును భాగస్థులమగుదుముగాక. ఓ సర్వేశ్వర, నీపై ఆశలు నిలుపుకున్న వారి విశ్వాసమును అధికము చెయ్యుము. నీకు మొరపెట్టే వారి విజ్ఞాపనలను కనికరముతో ఆలకింపుము. ఈ రోజు క్రీస్తు విజయోత్సవమును కొనియాడుటకు తాళపత్రములను చేత పట్టుకొని ఎదురేగుచున్న మమ్ము దీవింపుము. పుణ్యక్రియల ద్వారా మంచి ఫలములను ఇచ్చు వారినిగా మమ్ము రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే అను గ్రామము చేరి యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెళ్లిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వారిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాటిని తోలుకొని పోనిచ్చును అని చెప్పెను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా హోసన్న, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన హోసన్న అని విజయధ్వానములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఆయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. ఈయన గలిలయలోని లాకు పడింది, అటు వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజపదాన హేభో బాలక పాలిముగాన వస్త్రభూషిత రాజపదాన హేభో బాలక పాలిముగాన నిమదము చేయుచుని గిరిరాన దావిదు సుతుమరోసన నిమదము చేయుచుని గిరిరాన దావిదు సుతుమరోసన ప్రభునామమున వచ్చిన వారి ధన్యతములనే మధుర స్వరాన ప్రభునామం
వీడిరావు కన్యకములనే మధుర స్వరాన హోసానా దావీదు సుతుడా హోసానా 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 దావీదు సుతుడా హోసానా 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 భూమియునాక సంపూర్ణత జనములు ధరణియు ప్రభు స్వాగతం గ్యాప్ సావే నుంచో కయ్యపు ఎదురైన వాళ్ళు కొద్దిగా బాగా కొంచెం అప్పుడు ఆయన అప్పగింపనున్న యోధా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చింది. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చెందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షరసము పానము చేయ వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళేది. అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రి నన్ను వదిలిపెట్టిపోయేదారు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చల్లాచెదరగును అని వ్రాయబడి ఉన్నాయి. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టిపోయినాను, నేను మాత్రం మేము ఎరటిని విడువను.
చిత్తమే నెరవేరని ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసములకు తగిన ఫలమును పొందగలమని నమ్మకమును మా యందు వికసింపజేసేదివి. ఆ విధముగానే అతని పునరుత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదలసిన గమ్యమునకు నడిపింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ శిరములను మంచి దైవాశీస్సులకై ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక శ్రీ సభయనుడి కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపము. యుగయుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఈ మనవిని మాకు అనుగ్రహింపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి సర్వదా కాపాడును గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుదుము.